కానీ ఈ రోజు వరకు తీలేదు, కంటిన్యూగా నడుస్తూ ఉంది కదా. అవును, ఎస్వీబీసీకి ఫండింగ్ లో కూడా ఎస్వీబీసీ ఆప్షన్ ఉంటుంది మీకు తిరుమల వెబ్సైట్ కి వెళ్తే. దానికోసం ఎవరైనా ఫండింగ్ ఇవ్వచ్చు కావాలనుకుంటే, మిగిలిన వాటికి ఎలా ఇస్తారో అలా దానికి కూడా ఇవ్వచ్చు. అంటే ఏంటి ఇక్కడ అర్థం, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ ముందు అనుకున్నది, తర్వాత పబ్లిక్ లో వచ్చిన ఒపీనియన్. ఇవాళ ఎస్వీబీసీ తీస్తామంటే ఊరుకుంటారా? ఊరుకోరు. అంటే పబ్లిక్ లో ఆ ఫీలింగ్ వస్తే ఆగిపోతారు. అట్లాంటి హింట్స్ గురించి పొలిటికల్ పార్టీల కార్యకర్తలకు బాగా తెలుసు. అంటే ఏదో మన లోకేష్ గారికి ఏదో మన నెక్స్ట్ స్టెప్ ఎదుగుదలకు ఏదో ప్లాన్ చేస్తున్నారు, రాధాకృష్ణ గారు ఇట్లా రాశారంటే దాని అర్థం అదే. పవన్ కళ్యాణ్ ఏదో మన పార్టీని ఇబ్బంది పెట్టబోతున్నాడు, మనోళ్ళు ముందే కనిపెట్టారు, కాబట్టి మనందరం తగులుకోవాలరా అని పవన్ కళ్యాణ్ తగులుకున్నారు, జనసేన తగులుకున్నారు. అదే సందర్భంలో ఏది డైరెక్ట్గా చంద్రబాబు గారు పోస్ట్ ఇచ్చేస్తే కనుక ఏదో ప్రాబ్లం వస్తుంది అనుకున్నట్టున్నారు పవన్ కళ్యాణ్తో. అందుకని మనందరం మాట్లాడాలని అనుకున్నారు నాయకులు కార్యకర్తలు. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళ సొంత ఊహ, రాధాకృష్ణ గారిని సొంత మనిషిగా భావిస్తారు వాళ్ళంతా. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి కంటే తెలుగుదేశం పార్టీకి ఒరిజినల్ నాయకుడు ఆయన కాబట్టి ఆయన్ని ఆ విధంగా ఫీల్ అయ్యి మన పార్టీ మంచి కోసం చెప్తున్నాడని చెప్పేసి అర్జెంటుగా మహాసేన రాజేష్తో బిగించేస్తే శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి, పిఠాపురం వర్మ ఎవరికి వాళ్ళు తమ నాయకుడు దృష్టిలో పడడం కోసమన్నా మాట్లాడేశారు. వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడారో ఆటోమేటిక్గా ఇటు పక్కన వాళ్ళు మాట్లాడడం బిగించేశారు, జనసేన వాళ్ళు కూడా. ఇది ఇక్కడ